సో రైట్ ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ సురేష్, ఇటు ఢిల్లీ మాలవీయ నగర్లోనైతే రెస్టారెంట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సో అసలు ఇది షార్ట్ సర్క్యూట్ కారణమేనా లేకపోతే ఇంకేమైనా వాట్స్ అప్డేట్స్? యాక్చువల్గా ఉదయం 9:40 అగ్ని ప్రమాదం జరిగినటువంటి సమాచారాన్ని ఫైర్ సర్వీస్ సిబ్బంది తెలుసుకోవడంతో వెంటనే ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. రక్షణ చర్యలో భాగంగా భవనంలో నుంచి 37 మందిని కాపాడడం జరిగింది. దాదాపుగా 18 నుంచి 21 మంది మృతి చెందినట్టుగా మనకు తెలిసినటువంటి సమాచారం. మొదటగా బేస్మెంట్ లో చిక్కుకున్న వారిని రక్షణ సిబ్బంది కాపాడడం జరిగింది, 3 కాపాడారు. మరోవైపు ఇప్పటి వరకు కూడా 11 మందిని రక్షణ సిబ్బంది కాపాడినట్టుగా మనకు తెలిసినటువంటి సమాచారం. ప్రస్తుతం గాయాలపడినటువంటి వారిని ఆసుపత్రిలో చికిత్స కొనసాగించడం జరుగుతుంది. డిడిఎంఏ అధికారి అలాగే ఎస్డిఎం జితేంద్ర కుమార్ పర్యవేక్షణలో ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. దాదాపుగా పూర్తి కావాల్సినటువంటి సమాచారం మనకు అందుతుంది. భవనం గ్రౌండ్ ఫ్లోర్ లో రెస్టారెంట్ నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. దాని కారణంగానే మంటలు చెలరేగి ఉండొచ్చని చెప్పి సమాచారం అనుమానాలను అధికారులు వ్యక్తపరుస్తున్నటువంటి సమాచారం ఉంటుంది. అగ్నిమాప ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియాల్సిందే. ప్రస్తుతం అయితే సిఐటిఎస్ అంబులెన్స్ లో గాయాలపడినటువంటి వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయినప్పటికీ ఇంకా రక్షణ చర్యలను ఎవరైనా అగ్నిలో చిక్కుకుని ఉండడం దానిపైన మంటల్లో వాటిపైన రక్షణ చర్యలు కొనసాగించడం జరుగుతుంది. ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సంఘటన దిగ్భ్రాంతి వ్యక్తపరిచారు. ఇటు ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా సంతాపం తెలిపారు. ప్రస్తుతం ఇంకా ఇప్పటికీ రక్షణ చర్యలు కొనసాగుతాయి. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు ప్రస్తుతం ఇది దక్షిణ ఢిల్లీ మాల్వీయ నగర్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. సెంట్రల్ ఢిల్లీలో కూడా 2019లో అర్పిత్ ప్యాలెస్ లో ఇలాగే మంటలు చెలరేగి 15 మంది గతంలో చనిపోయినటువంటి సంఘటన ఉంది. ఎన్ఓసి లేకుండా కొనసాగించేటువంటి రెస్టారెంట్ల కారణంగానే ఇలాంటి సంఘటనలు గతంలో జరిగాయి. అయినప్పటికీ కూడా అధికారులు కఠిన చర్యలు చేపట్టకపోవడం కారణంగా ఇలా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ తో సామాన్య ప్రజలు ప్రాణాలు అనుకోకుండా కోల్పోవాల్సినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ప్రస్తుతం జరిగినటువంటి సంఘటన కూడా షార్ట్ సర్క్యూట్ తో జరిగి వచ్చిన సమాచారం ఉంటుంది. గతంలో ప్రతిసారి సమ్మర్ లో ఈ అగ్ని ప్రమాదాలు ఎక్కువగా ఢిల్లీలో చోటు చేసినటువంటి సంఘటనలు గతంలో చూడడం జరిగింది. 2022లో కూడా మున్కా కమర్షియల్ బిల్డింగ్ లో మెట్రో స్టేషన్ సమీపంలోనే వాణిజ్య భవన్ లో మంటలు చెలరేగి 27 మంది వరకు కూడా చనిపోవడం జరిగింది. మరోవైపు 2019లో అనాజ్ మండి ఫ్యాక్టరీ దగ్ధమవడంతో కూడా 43 మంది చనిపోవడం జరిగింది. ఇట్లా సమ్మర్ సమయంలోనే అధికారులు చాలా జాగ్రత్తగా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. షార్ట్ సర్క్యూట్ కానీ ఒకవైపు మంటలు కానీ ఏదైనా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు వాడుకలో ఉన్నటువంటి వాటి అనుకోగలిగినటువంటి ప్రమాదాలతో కూడా ఇటువంటి సంఘటనలు చోటు చేసుకునేటువంటి అవకాశాలని దీనిపైన ఎప్పటికప్పుడు సంఘటన జరిగినప్పుడు మాత్రమే కంటితుడు చర్యగా ఢిల్లీలో ఉన్నటువంటి సర్కారు చర్యలు చేపట్టడానికి కారణంగా ఈ సంఘటనలు ప్రతి ఏడాది పునరావృతం అవుతున్నటువంటి సిచ్యువేషన్ సంజన. ఓకే, ఆల్ రైట్ సురేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.